శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నేటి శ్రీ గరుడ పురాణం 2వ అధ్యాయానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి చెప్పి అంటే వివరించే పురాణమే శ్రీ గరుడ పురాణం. 2వ అధ్యాయంలో దుఃఖప్రదమైన మార్గం, ఆ మార్గంలో పాపులు వెళ్ళే విధానం గురించి గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడికి ఇలా అడిగారు. నా భక్తుడైన నిన్ను కూడా యమమార్గ వివరణ వణికిస్తుంది. అది బహు దుర్గము. చెట్లు నీడ ఉండదు, ఆహారం జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తరింపజేస్తారు. అది పాపాత్ములకు బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి, వైపరీత్యం ఇంతంత అని చెప్పజాలం. ఒక్కొక్క చోట రాళ్ళుతో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితమైన పాములు, తేలు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో ఆసుపత్రి వనం అని ఒకటి ఉంటుంది. దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గద్దలు, కాకులు, గుడ్లుగువలు, తేనెటీగలు, దోమలు ఈ ఆసుపత్రి వనంలో భీకరంగా సంచరిస్తాయి. దీనిలో దవనాలం అంటే కరుచుకుని ఉంటుంది. హస్తమాత్రమైన పిండదేహం చెట్లు ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరగబడుతుంటుంది. ఒక్కొక్క చోట చీకట్లో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని యమమార్గానికి గురి చేస్తాయి. చీకటి జలకలతో నిండిన బురద గుంటలు, ఎర్రని రాగి రంగులో మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసలలా కలిగే కత్తులు, మేకలు ఇలా ఎన్నెన్ని మార్గమధ్యంలో జీవునికి యాతనాలు గురి చేస్తుంటాయి. ఇవే కాక చీము, నెత్తురు, మలము, మూత్రం వంటి హాస్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణి నది. యమమార్గ మధ్యంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తుంది. దీని ఒడ్డిన ఎముకలు, గుట్టలు, దీని లోపల చీమి, నెత్తురు ప్రవాహాలు, మాంసమే బురద, ఎంట్రుకలు కలిగి ఉన్న నది ఉంది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్ములు చూసిన వెంటనే అత్యుత్సవంతో బాధించి సిద్ధమవుతారు. సూదుల్లో వంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గద్దలు, బొంతకాకులు, నీటి కోతులు, జలగలు, మాంసభక్షణ చేసి చేపలు తాబిల్లో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలను తాళలేక తమ వారిని తలుచుకొని మాటిమాటికి రోధిస్తుంటారు. ఆకలి దప్పుల బాధ ఓర్వలేక పాపులు ఆ రక్తమే తాగవలసింది. కానీ అది ఎన్నడూ ఎగిరిపోని జీవనది. పాపాత్ములు పాలిట ఘోరమైనది. తేలి త్రాచులు సంచరించి ఆ నదిలో పడైన వారికి, అందున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరు సమర్థులు కారు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తుంది. దీనికంటే దారుణమైనది ఒకటి లేదు. ఇంతటి ఘోర మార్గం కేవలం పాపుల నిమిత్తమే కల్పింపబడింది. ఇంకా వినండి. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్ళేవారు మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్ళతో కట్టి, మరికొందరును పెర్రెలకు శూలాలు గుచ్చి, కొందరును కాలపాసాలతో యమభటులకు లాగుతుండగా, కొందరు పాపులను కాకులు లాగుతాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపలు లాక్కోపోవడానికి వారి నోటి వెంట రక్తం సురుగులుగా రాగా మాటికి తమ వారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక, చావు లేక పడుతూ లేస్తూ ఆ మార్గం పాపులు వెళ్తుంటారు. జాతస్య మరణం ధ్రువం. ఖగీశ్వర, ఎన్ని సంవత్సరాల పాటు బతికి కూడా చావు అనేది తరిముకు వస్తుందని, ఒకటైనా తలబడి జీవితమే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎక్కువ. మరణం అనేది ఒకటి ఉందని తెలిసే వాడే కోటికి ఒక్కడైనా ఉన్నాడో లేడో.
జీవం ఆకర్షించే యముడు ఒకడున్నాడని, మరణకాలంలో అతడికి చిక్కవలసి వస్తుందని, జీవించే కాలంలో చాలా చారలు తెలుసుకొని ఎవరైతే భయపడతారో అలాంటి వారు గడిచిన దినాల్లో తమంత పుణ్యపాపాలు చేయకుంటుడు పునరాలోచనుకుంటారు. అంటే ఆలోచిస్తారంటే మిగిలిన జీవితకాలమైన వ్యర్థం కాకూడదని భయం చేత పుణ్యకార్యాలు, విష్ణు కథా శ్రావణం, భగవత్ సేవ చేస్తారు. అటువంటి వాళ్ళకు వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. అంతేకాదు, సత్కర్యములు తమ జన్మించిన జాతిని బట్టి మారుతుంటాయి. వాటి వేదాలు నిర్దేశించాయి. తమ కులానికి తగిన కర్మ, తమ జాతికి తగిన కృత్యములు ఎవరైతే చేస్తారో అట్టి వారు శ్రేష్టత్వం పొందుతారు. ఈ వరాలలో పూజనీయులవుతారు. ముఖ్యంగా మనకి 4 జాతులున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు 4ంటిని ఆ పరమాత్మ సృజించాడు. ఈ 4 వర్ణాల్లో ఒక్కొక్క జాతికి కొన్ని విహత ధర్మాలు ఏర్పడి ఉన్నాయి. బ్రాహ్మణులు ముఖ్యంగా నిర్వర్తించి వలసిన కర్మలు 6. అవి దానాలు చేయడం, దానాలు చేయించడం, వేదాధ్యాయనం పఠనం, యజ్ఞయాగాదాలు చేయడం, అర్ఘులైన వారి చేత యాగాలు చేయించడం, దానాలు స్వీకరించడం. ఇక క్షేత్రియులు వర్ణం వారికి, వైశ్య కులం వారికి 3 కర్మలు నిర్వర్తించడానికి అర్హత ఇవ్వబడింది. అవి ఏమి అనగా 1 వేదాధ్యాయం, 2 యజ్ఞాలు చేయడం, 3 దానాలు చేయడం. ఇంతవరకు చెప్పబడిన కర్మల్లో ఏ ఒక్క కర్మను శూద్రుడు చేయతగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణం వారు ఏ కృత్యములు నిర్వర్తించమని చెప్తే అవే వారు చేయవలసి ఉంటుంది. అనగా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రులు కానీ పై వారు విధుల నిర్వర్తించినప్పుడు వారి వారి కర్మలు సహాయకరంగా ఉండి పనులు శూద్రులు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి యుద్ధాలు చేయడం క్షత్రియ చేత కర్మ, అందుకు కావలసిన ఆయుధాలు రూపొందించడం శూద్రకర్మ. యజ్ఞ యాగాది క్రతువులు చేయడం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు విహత కర్మ. ఆ యాగాలు కావలసిన సమస్త సంభారాలను సమకూర్చడం శూద్రజాతికి తగిన కర్మ. కనుకనే వర్ణ విభాగాన్ని బట్టి ఆయా వర్ణాలకు చెప్పబడిన తపస్సులకు శ్రద్ధగా సంచరిస్తూ క్రమంగా తప్పక ఎవరైతే సంచరిస్తారో వారు చాలా కాలం పాటు జీవించి యోగభోగాలు నిర్మిస్తారు. అంతమున పరమ పదాన్ని సోపాన్ని అర్హులవుతారు. ఈ వర్ణాలు ధర్మం తిరగబడిన ఒకరు చేయవలసిన పనిని ఇంకొకరు చేసినట్లయితే తమకు కాని ధర్మానికి మరొక వర్ణం వారు నిర్వర్తించిన కనీసం వాంఛించిన అనర్థహేతు అవుతుంది. కాబట్టి స్థిరచిత్తుడైన వాడిని సైతంగా ఇటువంటి కోరికలు భ్రష్టులు చేస్తారు. కోరికలేవి అంత బలవత్తరమైనవి కనుకని తమకు చెందిన ధర్మ నిర్వహణ పట్ల, కోరికల పట్ల పెంచుకోగడతారు. ఆశ వర్జితుడై బుద్ధిమంతుడి గ్రహించి ఆ మందహాసంతో గరుత్మంతుడు వైపు చూశాడు విష్ణుమూర్తి. కథను విషాదకరుడైన సుతమహర్షి నైమిషి అరణ్యములో మునీశ్వరులతో తదుపరి కథ భాగాన్ని వివరిస్తూ, మునీంద్రులారా, వినయశీలుడై మహాభక్తి శిఖామణైన గరుత్మంతుడితో శ్రీమన్నారాయణుడు చెప్పిన రీతిని నేను మీకు వినిపిస్తున్నాను. వైనతేయ, లోకములో 84 లక్షలు యోని భేదాలున్నాయి. అవి 4 రకాలుగా వర్ధిల్లుతున్నాయి. 1 అండజం, 2 శ్వేతజం, 3 ఉద్భజం, 4 జరాయుజం. అండజం అంటే గుడ్డు నుండి పుట్టినవని, ఇవి 21 లక్షలు అంటే పక్షి జాతులు ఉన్నవని. ఉద్భజము అంటే భూమిపైన నీటి వనరుల చేత మొలకెత్తబడినవి అంటే వృక్ష జాతులు అంటే చెట్టులు, ఇవి 21 లక్షలు. జరాయుజములు అంటే గర్భ కోశంలో మావి అందరి జన్మించినవి అంటే మనుషు జాతులు. ఇక చివరివి శ్వేతజము. ఈ అన్నిటి జన్మలోకి మనుష్య జన్మమే దుర్లభమైనది.
ఎంత ఉత్కృష్టమైనది కూడా. కొందరికి పూర్వజన్మం కూడా మనుష్య జన్మమే అయినప్పుడు వారికి ఆ జన్మలో చేసుకున్న పుణ్య విశేషం చేతన తిరిగి మానవ జన్మ కలిగించడాన్ని గ్రహించాలి. మనుషు జన్మ వివిధ కులాలు. వినితే సుతుడా విను. ఇంతవరకు చెప్పిన 4 రకాలు పుట్టుకలోని మనుష్య జన్మ మహా ఉదత్తమైనది. పూర్వ పుణ్య వశం ఈ జన్మలో లభించినది ఎరగిన మానవుడు ఈ జన్మలో తిరిగి పుణ్య సమర్జన చేయవలసుకొని మానవునికి ఎవరు రక్షించలేరు. ఎందుకంటే మనుషుకు మిగిలిన అన్ని జంతుజాలాల కంటే గొప్పది. బుద్ధి వికాసానికి ఆలోచనకి దోహపడేది అయినా మొదటి స్వతంత్రంగా పనిచేసినందుకు కల్పింపబడుతుంది. ఇతర జీవజాలానికి అసంకల్పంగాను పరిమితి మాత్రంగాను పనిచేసే మెదడు ఇవ్వబడింది. అది అలా ఉంచగా 5 జ్ఞానేంద్రియములు, చూడడానికి కన్ను, వినడానికి చెవి, రుచి చూడడానికి నాలుక, వాసన గ్రహించడానికి ముక్కు, స్పర్శ సుఖం అనిపించగల చర్మం సమకూర్చబడ్డాయి. ధ్యాన సహితంగా శరీరం వల్ల విశ్వవాంఛ సుఖాన్ని ఇతర జంతుజాలం కంటే ఎంతో ఉన్నతంగా అనుభవించి నేర్పి ప్రసాదింపబడుచున్నది. కనుకని ఏ విధంగా చూసినప్పటికీ మనుషు జన్మ శ్రేష్టం. ఇంతకుముందు చెప్పినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే చతుర్వర్ణములతో పాటు వృత్తి పనివారులుగా చాకులాలు, చర్మకారులు, వాడలు నడిపేవారు, నేత పని చేసేవారు, ఆభరణం చేయవారు, అడవి జాతులు చెందినవారు, చివరగా పంచములు అంటే మాలలు, వీరందరూ కూడా మానవ సమూహంగా వర్ణించబడుచున్నవి. అన్ని ప్రాణులకు వాటితో పాటు ఈ మానవ జాతులకు సహజాతులు పుట్టుకతోనే సంక్రమించగా ఆహార, నిద్ర, భయ, మైదానులు అనే లక్షణాలు తథ్యం. అన్నిటివి సమానమే. కానీ ధ్యానం విషయంకి వచ్చేసరికి ఇందులో భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నల్ల చురగలు అంటే కృష్ణ జింక ప్రాధాన్యత ఏమి. జ్ఞానం ఎప్పటికీ అన్ని జాతుల వారికి సమానం కానరాదు. దానికి ఒక కారణం. కొన్ని దేశాల్లో నరజాతి ఏకపాదులు, కొన్ని ప్రాంతాల వారు 2 పాదాలు నడుస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో చతుష్పదం జంతురీత్యా వర్తించేవారు ఉన్నారు. వారి బుద్ధి వికాసం అంతకు మించి వర్ధిల్లలేదని భావమని. అందుచేతనే ఒక పరమ ప్రామాణికమైన గుర్తు ఏర్పడించబడింది. అది కృష్ణాసారం అనగా నల్ల విచారములు గల జింక ఏ ప్రాంతం భూమి యందున సంచరిస్తుందో ఆ ప్రాంతమంతా పుణ్యభూమి అని గుర్తించవచ్చు. ఆ జింక తిరగాడు ప్రాంతాలు పుణ్య జనావాసాలుగా రూపొందగలవు. అక్కడ దేవతలు, మహర్షులను, పితృదేవతలను పూజించే వారికి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఆ పుణ్యభూమిలో 33 కోట్ల దేవతలు ఎల్లప్పుడూ వాసం చేస్తుంటారు. కనుకనే అక్కడ నివాసించే నరజాతికి పుణ్య కార్య ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇహపర సుఖములు వీరు చేసే సత్కారాలపై ఆధారపడతాయి. మనుషు జన్మ గొప్పతనం. గరుడ, భూత, ప్రేత, పిశాచ దేహం ఎత్తినప్పటికీ జీవులు చేస్తులే. కానీ సర్వోత్కృష్ట దేహాలు మాత్రమే మానవ జన్మెత్తే ప్రేత దేహదారుల వారి తదుపరి పశుపక్షాదులు జీవులు లెక్కింపబడను. కనుకని మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనదని చెప్పబడింది. ఈ మానవుల్లో కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు అత్యుత్తములు. ఈ బ్రాహ్మణుల్లోని వేదశాస్త్ర పురాణ పారంగతులు ఇంకా గొప్పవారు. వీరిని మించిన వారు ఉన్నారు. వేదాలు, శాస్త్రాలు ఎవరైతే చెప్పారో అవి తెలిసి ఆచరించి వారు అట్టి కోవకు చెందుతారు. తమ అటువంటి పుణ్య కార్యాచరణ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఇతర వర్ణాల చేత ఆచరింపజేసేవారు మహామన్య వర్గానికి చెందినవారు. కోటి జన్మములెత్తిన లభించిన మోక్షం, స్వర్గం పొందడానికి కారణమైనది మనుష్య జన్మే. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చేయకుండా సత్కర్యములను అనుసరించి ధన్యుల వారే కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతంగా సంచరించే వారు లోకములో చాలామంది ఉన్నారు. భార్య, పిల్లలు, ధనం ఈ మూడింటిని నిరంతరం చూసుకుంటూ
వాటి మీద మాత్రమే మనసు నిలిపేవారు కొందరు. చెయ్యి తగిన ఘోర కృత్యాలంటే నరహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, పరాధర సంగమం, గురుద్రోహం, నిష్కామరణ, జంతువధ వంటివి ఉదాహరణలు. చేసేవాళ్ళు కొందరు నోటి వెంట రాకూడని మాటలతో పౌరుష పదాలు ఉచ్చరిస్తూ వ్యర్థ ప్రసంగాలు చేసేవారు కొందరు. వీరంతా మృగాలతో సమానం. ఆశతో కూడిన మనసును తృప్తి ఉండదు. ఆశకు తృప్తికి బద్ధవైరం కాదు. అంతలేని సంపద లభించిన ఇంకా ఏదో అందలేదని తపన, మరింత అందుకోవాలని ఆరాటం. ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనసు మాలినమవుతుంది. మాలిన హృదయంతో పాపపూట ఆలోచనతో ప్రకాశిస్తాయి. దాంతో మానవత్వం కోల్పోతారు. మానవత్వం నశించిన మనుషు జన్మ అదమ్మని అట్టివాడు చేసే క్రూర కృత్యాలు ఊహెక్కడో అందవు. కోరిక మితిమీరి ఆశగా, ఆశ మితిమీరి దురాశగా, దురాశ హెచ్చి పెరాశగా పరిణమిస్తుంది. కన్ను మిన్న గానక పేరాశ అనే లోభమోహాలకు లొంగిన వారికి పాపం పట్ల విచక్షణ ఉండదు. నరకం చేరడానికి పేరాశ రాజమార్గం వంటిది. అట్టి వారికి పుణ్యం దరిదాపులు కూడా రాదు. కనుకనే దేహదారి పెరాశకు లొంగకుండా పుణ్య సమర్జన వైపు తన్ను తానే మళ్లించుకోగలిగితే ఏ లోకములో మహాత్ముడిగా కీర్తింపబడినమేగాక అంతమున పుణ్యలోకవాసివై పొందగలుగుతాడు. కానీ అటువంటి పుణ్య సమర్జన చేయని కారణంగా తనకు దుర్భరమైన వేదన కలిగిన నందున ఆ సమయంలో జీవుడు వాపోతుంటాడు. పరోపకారం కలలోలైన తలచునందుకు చింతిస్తుంటాడు. ఎన్నెన్ని సత్కార్యాలు చేయవలసి ఉన్నా అవేవి చేయక తను చేసిన పాపకర్మాల ఫలితాన్ని తను కాక ఎవరు అనుభవిస్తారు, వేదన పడుతుంటారు. మరణించిన జీవి భయంకరముగా యమలోక మార్గాన్ని యమవట్లచే తీసుకుని పోబడతారు. తన వారిని తెలుసుకుని దుఃఖిస్తూ మిక్కిలి పుణ్యము చేసిన వారికి మానవ జన్మ కలగదు. అట్టి మానవ జన్మను పొంది నేనొట్టి ధర్మకార్యాన్ని చేయలేకపోయాను. తాపమును జపహోమాదులు చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దేవతలు బ్రాహ్మణులకు సజ్జనులకు గోవులకి పూజించలేదు, ఎవరిని ఉపకారం చేయలేదు, నూతులు చెరువులు మున్నిగవాన్ని తవ్వించలేదు, బాగా చేయింపలేదు, దానములు చేయలేదు, వేదశాస్త్ర పురాణాలను గౌరవించలేదు, పురాణమును కూడా వినలేదు, భార్యను భర్తను పెద్దలను ఆదరింపలేదు, భర్తను భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తించలేకపోతే అయ్యో ఉత్తమమైన మనసు జన్మలు సద్వినియోగపరచుకోపోతేనే విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంలో 17 రోజులు నడిచి 18 రోజున సౌమ్యపురం చేరుతారు. ఈ పురములో ప్రేత గణం నివాసిస్తుంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి ఎక్కడ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటుంది. యమభట్లు జీవునికి అక్కడ విశ్రమించినందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవుడు భార్యాబిడ్డలకు బంధువులకి జ్ఞాప్తం తెచ్చుకొని విచారిస్తుంటే యమభట్లు మూర్ఖుడా, నీవు అనుకున్న భాగ్య సంపదను నీవారు అనుకున్న భార్యపుత్రాది బంధువులు ఎక్కడికి వెళ్ళారు? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించుచు బాటసారులకు సంబలమో దారిబత్తమో బలమో పరలోక బాటసారి నీవు అట్టి సంబలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనముకు దారి వేస్తుందని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలు వినలేదు మూర్ఖుడా. ఈ యమమార్గం ధన సాధ్యమైనది, క్రియా విక్రయంలో ఉండవు. ఇక్కడ పుణ్యమే ధనం, దాని ఎందులకు సంపాదించ ప్రయత్నం చేయలేదు. కర్మ ఫలితం అనుభవించవలసిందేనని యమభట్లు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములు తిని సౌరపురానికి చేరుతాడు. యముని కంటే జంగవుడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రద్ధం వల్ల లభించే పిండములు భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నాగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడ అసిపత్రి వనం చూసి ఏడుస్తుంటే
యమదూతలు అతనికి లాగి వనములో నిర్దయంతో ఈడిస్తారు. అక్కడ పిండములు భుజించాక మూడోప పురమైన గంధర్వపురం చేరి జీవునికి పుత్రాదులిచ్చిన పిండములు అందుతావి. వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడి నుంచి రాలువాన నిరంతరం కురిసి శైలగమపురం చేరి 4వ మాసం పిండములు అక్కడ భక్షించి జీవుడు 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడ జనులంతా క్రూరులే. 5 మాసక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడ ప్రజలు నిర్ధేయులై ఇక్కడ 171 రాజు అంటే ఉన్మాస్మిక పిండములు భుజించి అప్పుడు తన వారు జరిపే ఉదకుంపదానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటారు. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముడు సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతాడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోతుండగా కొందరు పల్లెండి వారి వెదురు వచ్చి రెవ్వున పడే సిద్ధంగా ఉంటుంది. మేము వైతరిని దాటించడానికి వచ్చాము. గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునిగా నది అందున బలం సలసల కాగుతూ కనిపిస్తుంది. చెయ్యని వాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్ముల్లోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుడు ఆ నది దాటిస్తారు. 6వ మాసక పిండం భక్షించిన ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహుపతాపురమ చేరి 7వ నెల పిండం తింటాడు. తదుపరి 8వ మాసంలో దుఃఖద నగరం 9వ నెలలో నానాక్రందపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు. ఇట్లా 10, 11 మాసాలు సుప్తప్తి భవనపురములో రౌద్రపురములో పిండాలు కూడా తిని 15 రోజులకి అంటే 345 దినములు కాలాన్ని పయోపర్షణ నగరానికి చేరుతాడు. ప్రేతాళ్ళు చాలా బాధించి వర్షమేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ నునబ్దిక శ్రద్ధాపిండం భుజించి శీతోడ్య నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలను వారి కోసం చూస్తాడు. నీవు చేసిన పుణ్యం కానీ నీ వారు చేసిన పుణ్యం కానీ దానం కానీ ఏమైనా ఉన్నదని ఎమ్మట్లు ఆరా తీస్తారు. యమకింకరులు అక్కడి నుంచి అదిలించి నీవు అంత పుణ్యం ఎక్కడున్నది, అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకగా ప్రథమాబ్దిక రోజు ఇచ్చిన పిండోపదాలను గైకొని భౌవితపురాన్ని చేరుకుంటారు. అక్కడ అస్త ప్రమాణం పిండ రూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల వాయ రూప యాతర శరీరాన్ని పొంది కర్మ అనుభవనమై యమడులతో ప్రయాణిస్తాడు. అక్కడ యమపురం చేరగా ఉంటుంది. జీవుడు అక్కడ ప్రారంధ కర్మ అనుభవించడానికి యాతన శరీరధారుడై పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రద్ధాకర్మం సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు. యమపురి గల 4 ద్వారాలు, అది దక్షిణ ద్వార మార్గం. ఇది గరుడ పురాణంలో 2వ అధ్యాయం. పరమేశ్వర బంధువులారా, మీ అందరికి ఒక విన్నప్తి. ఉన్నంతకాలమైన మీ పితృమాతృలకి సేవించండి. కనీసంలో కనీసం వారి మాట చెప్పింది మీరు విని మన పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు ఇచ్చి ఇప్పటికైనా వారి భగవత్ స్వరూపులుగా భావించి వారు చెప్పిన మాట ప్రకారం మీరు నడిచినట్లయితే నారద పురాణం ప్రకారం, గరుడ పురాణం ప్రకారం మనకి ఉన్న స్థితి లభిస్తుంది. దయించి ఈ యొక్క పురాణంలో 2వ భాగం చెప్పిన విషయాల పట్ల కొద్దిగా ధ్యానం కలిగి మంచి కార్యాలు చేస్తారని ఆశిస్తూ, ఈ వైశాఖ మాసంలో నేను ఈశ్వరుడు ఆరాధన కోసం వైశాఖ మహత్యాన్ని అలాగే గరుడ పురాణాన్ని కూడా మీకు వివరిస్తున్నాను. ఇది
ఈశ్వరుడి యొక్క శాసనం కాబట్టి మనందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ ఈశ్వరు సేవలో చేసి తరించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఈ రోజుకి అంతే. తదుపరి కార్యక్రమంలో గరుడ పురాణంలో 3 అధ్యాయం చూస్తాం. అంతవరకు సెలవు. స్వస్తి.